ఆస్ట్రోచార్ట్ రాబోయే 25 సంవత్సరాల మీ పూర్తి 80 పేజీల జాతకం కేవలం రూ. 300 సీతాకాంత్ రామలక్ష్మిని ఇద్దరికి కూడా మళ్ళీ పెళ్లి చేయాలని చెప్పేసి గురువుగారు చెప్పడంతో ఇక సీతాకాంత్ తన దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు రామలక్ష్మికి పెళ్లి కాలేదన్న విషయం మీకు చెప్పాను కదా, అయినా కూడా మీరు ఎందుకండి ఈ రకంగా మళ్ళీ పెళ్లి చేయాలని సిద్ధపడ్డారు అని అంటాడు. అయితే ఆ సమయంలో అప్పుడు అక్కడున్న గురువుగారు, ఇది నా మాట కాదు సీత, ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నా నోటి చేత చెప్పించిన మాట. దయచేసి నువ్వు ఎక్కడా కూడా అడ్డుపడకు, నీకు రామలక్ష్మికి అంతా శుభమే జరుగుతుంది అని చెప్పడంతో ఇక సీతాకాంత్కి ఏం చేయాలో అర్థం కాకుండా అయిపోతాడు. ఎందుకంటే తను నమ్మిన గురువుగారు ఒకవైపు, తను పాటించాలనుకున్న సిద్ధాంతం ఒకవైపు నలిగిపోతుంటాడు. ఇక ఆ తర్వాత ఏమవుతుంది అంటే రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వచ్చి, సార్ అసలు మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి, మీ మౌనం వెనకాల ఉన్న రహస్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నీకు నాకు పెళ్లి కాలేదన్న విషయం మన ఇద్దరికీ తెలుసు, ధనాసిరీల కోసమే మనం ఇదంతా చేశామన్న విషయము మనకి తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు గురువు గారు మళ్ళీ మన ఇద్దరికి పెళ్లి అని చెప్పిన తర్వాత మీరు ఎందుకని దానికి ఒప్పుకున్నారో నాకు అర్థం కావడం లేదు. దయచేసి మీరు ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు తెలియటం లేదు. మీకు ఒక విషయం తెలుసా, ఒక పరాయి వ్యక్తి కట్టిన తాళి ఎంత బరువుగా ఉంటుందో అది మీకు నేను మాటల్లో చెప్పలేను. ఇప్పటికే నేను మీకు మీ సహాయానికి చాలా రుణపడిపోయి ఉన్నాను. ఇకనైనా దయచేసి నన్ను ఈ బాధల నుంచి విముక్తిని చేయండి అంటూ సీతాకాంత్ని రామలక్ష్మి నిలదీస్తుంది. మీరు ఎందుకని పెళ్లి జరగదని, నాది రామలక్ష్మిది పెళ్లి వివాహం కాదు అని ఎందుకు చెప్పలేకపోయారు అంటూ సీతాకాంత్ని నిలదీస్తుంది. అప్పుడు సీతాకాంత్ రామలక్ష్మితో ఒక మాట అంటాడు, చూడు రామలక్ష్మి, నీకు నాకు పెళ్లి జరిగితే కదా నేను ఇదంతా చెప్పాలి, పెళ్లి జరగదు అన్న విషయం నాకు చాలా స్పష్టంగా తెలుసు. అంతేకాదు, నీకు ఇంకొక విషయం చెప్తాను విను. రేపొద్దున మొదటగా మన ఇద్దరికి హోమం జరుగుతుంది. హోమం మాత్రమే జరుగుతుంది, పెళ్లి మాత్రం జరగదు. నువ్వు ఏమీ టెన్షన్స్ పెట్టుకోకుండా మనశ్శాంతిగా కూర్చో, పడుకో, నీ స్టడీస్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, మన ఇద్దరికి పెళ్లి జరగదు అన్న విషయం నాకు తెలుసు అంటూ మాట్లాడతాడు. దాంతో రామలక్ష్మి షాక్ అవుతుంది. అయితే రామలక్ష్మికి హోమం చేయించడానికి కారణం ఏంటి అంటే రామలక్ష్మి జాతకంలో దోషాలు ఉంటాయి, అది హోమం ద్వారా తొలగిపోతాయి. అందుకని సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో ఆ రకంగా నిర్ణయం తీసుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమవుతుంది అంటే శ్రీలత తన ప్లాన్ని ఇంకాస్త జటిలం చేస్తుంది. రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి, నీ అమ్మని నాన్నని పిలవలేదా అమ్మా అని అంటుంది. మా అమ్మ నాన్నలు ఎందుకండి అంటే, నీకు సీతాకాంత్కి పెళ్లి ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలియదు. ఖచ్చితంగా తెలియాలి అంటే నువ్వు మీ అమ్మగారిని నాన్నగారిని పిలవాలి, వాళ్ళు కూడా కూతురు పెళ్లి చూడాలని కళ్ళారా వీక్షించాలని ఉంటుంది కదా, నువ్వెందుకు పిలవలేదు అని అంటుంది. అయితే అంతకు మునుపు ఆ మాణిక్యాన్ని శ్రీలత అవమానిస్తుంది కదా, అయితే అదే విషయాన్ని గుర్తు చేసుకుంటుంది రామలక్ష్మి. అయితే జరగని పెళ్లికి ఇదంతా అవసరమా అని తనలో తానే మదన పడుతూ ఉంటుంది. కానీ శ్రీలత మాత్రం తన ప్లాన్ని పగడ్బందీగా చేయటం కోసమే, నేను మాణిక్యాన్ని ఆ రోజు అవమానించినా కూడా ఈ రోజు కూతురు పెళ్లి జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా తను వచ్చి తీరాల్సిందే అని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి ఇక రామలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట.